కరీంనగర్ అంబేద్కర్ స్టేడియంలో మార్నింగ్ వాక్ ప్రచారం నిర్వహించారు కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి పొన్నం ప్రభాకర్. వాకర్స్ ని కలిసి తనకు మద్దతివ్వాలన్నారు. టీఆర్ఎస్ 16 సీట్లు గెలిస్తే కేంద్రంలో ఒరిగేదేమీ లేదన్నారు. రాష్ట్రంలో ప్రతిపక్షం లేకుండా చేయాలన్న కుట్రతో ఫిరాయింపుల్ని ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు. ప్రస్తుత ఎంపీ వినోద్ కరీంనగర్ అభివృద్ధి కోసం ఏం చేశారని ప్రశ్నించారు పొన్నం. విశ్వాసం పెట్టుకుని మాట మీద నిలబట్టోని కొట్లాటోని విద్యార్థి దశ నుంచి వచ్చిన రాజకీయ వారసత్వం నుంచి లేదా పైనుంచి పారాచూట్గా రాలే భూమి మీద మీ కళ్ళ ముందట ఎస్ఆర్ఆర్ కాలేజ్ ప్రెసిడెంట్ నుంచి ఎన్ఎస్సీ నుంచి ఎదుర్కొంటే పార్లమెంట్ దాకా వచ్చినాం. సో నాకేం వేరే చిన్న ఎలిగేషన్ విమర్శ కానీ కరప్షన్ ఇష్యూ కానీ లేదు నా మీద. నేను ఒకటే నా పని డెవలప్మెంట్ చేసేది. నాకంటే ముందు కూడా పార్లమెంట్ సభ్యులు తర్వాత కూడా వచ్చారు. ఎందుకు ఆ డాక్టర్ అంబేద్కర్ వాకింగ్ ట్రాక్ని పట్టించుకోలేదు అడుగుతాను. ఇలా ఇక్కడ లైటింగ్ సిస్టమ్ అవసరం ఉంది, శానిటైజర్ అంటే వాష్రూమ్స్ అవసరం ఉన్నాయి, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ కావాలి, ఓల్డేజ్ వాళ్ళకు అవసరం కూర్చోవాలి. అటువంటి పరిస్థితులలో లేదు ఇది. దీన్ని తప్పకుండా ఆ విధంగా డెవలప్మెంట్ చేస్తా అనేటువంటి మాట